అమ్మ ఏం కూర చేయను అని అడుగుద్ది, కానీ చివరికి ఆవిడికి నచ్చిందే వండుద్ది. ఇదేం న్యాయం సార్? మన పెళ్ళి ఎప్పుడు అవుతుందో మనకంటే మన చుట్టాలకే ఎక్కువ ఆత్రం ఉంటుంది. దోమకున్న ధైర్యం కూడా నాకు లేదు. అది నన్ను కుట్టి మళ్ళీ నా చెవిలోకి వచ్చి పాట పాడుతుంది. అబ్బాయిలకి మందు అంటే కిక్కు, మా అమ్మాయిలకి పానీపూరి బండి కనిపిస్తే కిక్కు. భయ్యా ఇంకోటి అయ్యే. రిలేటివ్స్ని చూస్తే భయం లేదు, కానీ వాళ్ళు అడిగే నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న వింటేనే హార్ట్ అటాక్ వస్తుంది. దెయ్యం సినిమాలు చూస్తే భయం లేదు, కానీ సినిమా అయ్యాక రాత్రి బాత్రూమ్కి ఒంటరిగా వెళ్ళాలంటేనే ప్రాణం పోతుంది. నా స్కూటీ డ్రైవింగ్ చూసి అందరూ భయపడతారు, ఎందుకంటే నేను సడన్గా బ్రేక్ అయ్యాను, కాళ్ళు కింద పెట్టి ఆపుతా. రిలేటివ్స్ ఎవరైనా నువ్వు చాలా బాగున్నావు అంటే డౌట్ వస్తుంది. వీళ్ళు నిజం చెప్తున్నారా లేక వాళ్ళ అబ్బాయికి సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? సినిమాల్లో హీరోయిన్స్ జుట్టుముడి వేసుకుంటే స్టైల్లా ఉంటారు, అదే నేను వేసుకుంటే పిచ్చి ఆసుపత్రి పేషెంట్లా ఉంటా. టీవీ సీరియల్లో ఎవరో ఏడుస్తుంటే మా అమ్మ ఏడుస్తుంది, అదే నేను నిజంగా ఏడిస్తే ఓవర్ యాక్షన్ చేయకు అని తిడుతుంది. ఫంక్షన్ అయిపోయాక మేకప్ తీసేస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలుసా? గోడకున్న సున్నం పచ్చలపై రాలినట్టు అనిపిస్తుంది. మనం పార్టీ అడిగితే డబ్బులు లేవంటాడు, కానీ గర్ల్ ఫ్రెండ్ అడిగితే కిడ్నీ అయినా ఇచ్చేస్తాడు. కరెంట్ షాక్ కొడితే 5 నిమిషాల్లో లేస్తాం, అదే పెళ్ళాం షాక్ ఇస్తే 5 ఏళ్ళైనా లేవలేం. వాతావరణం ఎప్పుడు మారుతుందో చెప్పొచ్చు, కానీ మా ఫ్రెండ్ మూడ్ ఎప్పుడు మారుతుందో దేవుడికే తెలియదు.